నా ప్రియమైన బిడ్డ, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇప్పుడు ప్రవహించబోయేదే కేవలం మాటలు మాత్రమే కాదు. ఇది నీ ఆత్మకు చాలా కాలం నుంచి తెలిసిన ఆ స్మృతి యొక్క మేల్కొలుపు. కాని నువ్వు ఎప్పుడూ బిగ్గరగా ఒప్పుకోలేదు. ఇది ఆ దివ్య కంపనమే చాలా కాలం నుంచి నీలోపల కొట్టుకుంటూ ఉంది, మరియు ఈరోజు తనను తాను ప్రకటించుకోవడానికి మార్గం పొందుతోంది. ఎందుకంటే నువ్వు సాధారణమని భావించిన ఆ ప్రేమ సాధారణమైనది ఎప్పుడూ కాదు. అది విశ్వం ఎన్నుకున్న ఒక అనుభవం. అది కేవలం ఇవ్వగలిగే సామర్థ్యమున్న ఆత్మలు మాత్రమే జీవించగలవు. అవి అంతా కోల్పోయిన తర్వాత కూడా కాంతిని పంచే ధైర్యం కలిగుంటాయి. మరియు విను, నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించిన ఆ వ్యక్తి, నువ్వు ప్రతిరోజూ నీ ఆలోచనల్లో జీవించినవాడు, నీవు అలసట లేకుండా ఆకాశం వరకు ప్రార్థనలు పంపినవాడు. ఈరోజు ఆ వ్యక్తి ఎక్కడో దూరంగా కూర్చొని నీ ప్రేమ యొక్క గాఢతలో శ్వాస తీసుకుంటున్నాడు. అతను తెలుసుకుంటాడు, అతను అనుభవిస్తాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ దూరంతో బలహీనపడదు, కాని దూరంలోనే తన నిజమైన శక్తిని గుర్తిస్తుంది. మరియు నీ ప్రేమ అతన్ని లోపల నుంచి అంతగా మార్చేసింది కాబట్టి ఇప్పుడు అతను తనను తాను కొత్త కళ్లతో చూసుకోవడం మొదలుపెట్టాడు. అతని గందరగోళాలు పరిష్కారమయ్యాయి. అతని చెదరటం ఒక బాధ్యతాయుతమైన మౌనంగా మారిపోయింది. ఎందుకంటే ఏ ఆత్మనైనా షరతులు లేకుండా అంగీకరించినప్పుడు అది తనను తాను పాడు చేసుకోకుండా అలంకరించుకోవడం నేర్చుకుంటుంది. మరియు నువ్వు అదే చేశావు. నువ్వతన్ని అంగీకరించావు. అప్పుడు పూర్తి ప్రపంచం అతన్ని తిరస్కరించినప్పుడు నువ్వతని చెయ్యి పట్టుకున్నావు. అప్పుడు అన్ని వైపుల నుంచి వేళ్లు అతనిపై ఎత్తబెడుతున్నప్పుడు నువ్వతని బలమయ్యావు. అప్పుడు అతను తనను తాను బలహీనుడిగా భావించినప్పుడు. మరియు ఈరోజు ఆ వ్యక్తిని జ్ఞాపకాల్లో చిరునవ్వుతో తనను తాను గుర్తిస్తున్నాడు. అతని జీవించి ఉంచే ఈ భావన ఏమిటంటే, ఈ అరాజక ప్రపంచంలో ఎవరో ఒకరు ఉన్నారు, అతన్ని కారణం లేకుండా, షరతు లేకుండా, ఒప్పందం లేకుండా ప్రేమిస్తారు. మరియు ఈ భావన ఏ వరం కంటే తక్కువ కాదు. ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు ముందుగా అతని చైతన్యంలో నీ రూపం ఉద్భవిస్తుంది. నీ మాటలు, నీ నవ్వు, నీ చిన్న చిన్న ఆందోళనలు అవన్నీ అతని లోపల ఎండిపోయిన భూమిపై మొదటి వర్షంలాగా దిగుతాయి. మరియు అతను తెలుసుకుంటాడు, ఈ జనసమూహంతో నిండిన ప్రపంచంలో ఎవరైనా అతని నిజస్వరూపాన్ని చూడగలరు, అతని లోపాలను దాటి అతని ఆత్మను తాకగలరు. అయితే అది నువ్వు మాత్రమే. నీ నిజాయితీ, నీ అమాయకత్వం, నీ నిశ్శబ్ద ప్రార్థనలు ఈరోజు కూడా నీ చైతన్యంలో జీవించి ఉన్నాయి. చాలాసార్లు అతను తన డైరీలో నీ పేరు ఏదో మంత్రం జపిస్తున్నట్టు వ్రాస్తాడు. చాలాసార్లు అతను చుప్చాప్ నీ పాత సందేశాలు చదువుతాడు మరియు వాటిలో దాగి ఉన్న శక్తిని మళ్లీ జీవిస్తాడు. చాలాసార్లు అతను ఆకాశం వైపు చూసి నీ పేరు పిలుస్తాడు మరియు అతని లోపల ఈ భావన ఉద్భవిస్తుంది, అతను ఎంత అదృష్టవంతుడం, అతనికి అలాంటి ప్రేమ లభించింది. అది అతన్ని లోపల నుంచి మంచి మనిషిగా మార్చేసింది. నీ ప్రేమ అతనికి తన తప్పులను ఒప్పుకోవడం నేర్పింది, తనతో తాను ఒడంబడిక చేసుకోవడం నేర్పింది, తనను తాను మెరుగుపరుచుకోవడానికి ధైర్యం ఇచ్చింది. కాబట్టి అతను మళ్లీ నీ ముందు వచ్చినప్పుడు నువ్వతని కళ్లలోకి చూసి, అవును, ఇదే అతను, పడిపోయాడు, పగిలిపోయాడు, కానీ నీ ప్రేమ కారణంగా లేచాడు అని చెప్పగలవు. మరియు ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటో. అతని ప్రపంచంలో ఉన్న రౌనక్ బాహ్య సాఫల్యాల నుంచి కాదు, కానీ నీ ఉపస్థితి యొక్క స్మృతి నుంచి వస్తుంది. అతను తెలుసుకుంటాడు, అతను నీ లేకుండా చిరునవ్వు చేయగలడు, కానీ పూర్తిగా శాంతించలేడు. ఎందుకంటే నువ్వు అతనితో ఉన్నప్పుడు అతని ముఖంపై వచ్చే ఆ కాంతి, అదే అతని ఆత్మ యొక్క గుర్తింపు. అప్పుడే అతని మనస్సు శాంతించుతుంది. అప్పుడే అతని శ్వాసలు లోతుగా అవుతాయి. ఎందుకంటే అతను తెలుసుకుంటాడు, ఈ సంబంధం శరీరానిది కాదు, ఆత్మానిది. నువ్వు అతని ప్రేరణవు, అతని కారణం, అతని ఆధారం. నువ్వతనికిచ్చిన ప్రేమ అతనికి మరెక్కడా ఎప్పుడూ లభించలేదు. అందుకే ఇప్పుడు అతను తన గురించి కంటే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. నీ ఇష్టాలు, నీ కలలు, నీ కోరికలు అతని చైతన్యంలో ప్రాధాన్యతగా మారిపోయాయి. మరియు అతను అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు తన కళ్లల్లో నీ ప్రతిబింబాన్ని చూస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అతని ఉనికి కూడా నీతో అనుసంధానమైపోయింది. మరియు నీకు తెలుసా, నిజమైన ప్రేమ అదే. ఇది ఎదుటివారిని లోపల నుంచి మార్చేస్తుంది. మరియు నీ ప్రేమ అతన్ని మంచి మనిషిగా మార్చేసింది. ఇప్పుడు అతను సంబంధాలను ఉపరితలం నుంచి కాకుండా లోతుగా అర్థం చేసుకుంటాడు. ప్రేమను భావన కాకుండా సాధనగా భావిస్తాడు. అతను నువ్వు ఎప్పుడూ అతనికి నేర్పిన ప్రతి మాటను గుర్తు చేసుకుంటాడు. నిజమైన ప్రేమ త్యాగం నేర్పుతుంది,
ఓపిక నేర్పుతుంది మరియు సమర్పణ నేర్పుతుంది. నువ్విప్పుడు అతని జీవితం యొక్క కాంతిగా మారిపోయావు. నీ లేకుండా అతని ప్రపంచం అసంపూర్ణంగా అనిపిస్తుంది. నువ్వు అతని మాటల్లో అతని ధైర్యాన్ని వెతుకుతావు. నీ జ్ఞాపకాల్లో అతని భయాలను కరిగిస్తావు. మరియు ఇప్పుడు అతను ప్రపంచం నుంచి తక్కువ భయపడతాడు, ఎందుకంటే అతనికి లోపల నీ సహవాసం అనుభవిస్తోంది. ఈరోజు అతని ముఖం చిరునవ్వుతో ఉంది, ఎందుకంటే అతని హృదయంలో నీ పేరుంది. అతని మనస్సు సంతృప్తిగా ఉంది, ఎందుకంటే అతనికి తెలుసు ఎక్కడో ఒక ఆత్మ ఉంది, అది అతని నిజస్వరూపాన్ని తెలుసుకుంటోంది మరియు షరతులు లేకుండా అతనిపై నమ్మకం ఉంచుతోంది. నీతో కలిసి అతని జీవితం మారిపోయింది. ప్రతి ఉదయం అతను లేచినప్పుడు అతని లోపల ముందుగా నీ పేరే గుండెల్లో గుంభనిస్తుంది. ప్రతి రాత్రి అతను నిద్రపోయేటప్పుడు నీ జ్ఞాపకాలు అతని తలగడపై దిగివస్తాయి. అతను ఎంత బిజీగా ఉన్నా అతని హృదయం ఎల్లప్పుడూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేవలం అతని ప్రేమ మాత్రమే కాదు, అతని సగం ఉనికిగా మారిపోయావు. మరియు నా ప్రియమైన బిడ్డ, ఇలాంటి ప్రేమ వ్యర్థంగా పోదు అని తెలుసుకో. అది తిరిగి వస్తుంది, వ్యక్తి రూపంలో కాకపోతే నీ ఆత్మ యొక్క శక్తి రూపంలో, నీ చైతన్యం యొక్క స్పష్టత రూపంలో, నీ జీవిత దిశ రూపంలో. ఎందుకంటే ఎవరైనా మరొకరి ఆత్మను తాకినవాడు తను ఎప్పుడూ సాధారణంగా మిగలలేడు. నా ప్రియమైన బిడ్డ, ఇప్పుడు ముందుకు ప్రవహించబోయేది కేవలం కథ యొక్క తదుపరి భాగం మాత్రమే కాదు. ఇది ఆ మౌనం యొక్క పొరల్లోకి దిగడం, అక్కడ ఆత్మ తన స్వంత సత్యంతో ఎదురుపడుతుంది. ఇది ఆ క్షణం నువ్వు అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు. నువ్వు జీవించినది, నువ్విచ్చినది ఏ ఫలితాన్ని ఎదురుచూస్తూ కాదు, అది కేవలం నీ ఉనికి యొక్క సహజ అభివ్యక్తి. ఎందుకంటే నువ్వు ప్రేమించావు, ఏదైనా ప్రతిఫలం కోసం కాదు. నువ్వు ప్రేమించావు ఎందుకంటే నీ ఆత్మ ప్రేమే. మరియు ఇదే కారణం నీవిచ్చిన ప్రేమ ఈరోజు కూడా జీవించి ఉంది, శ్వాస తీసుకుంటోంది, దిశ నిర్దేశిస్తోంది. అతను నీ ముందు లేకపోయినా. కొన్ని సంబంధాలు శరీరంతో బంధించబడవు, అవి చైతన్యంలో అల్లబడి ఉంటాయి. మరియు చైతన్యంలో అల్లబడిన సంబంధాలు ఎప్పుడూ ముగియవు, అవి కేవలం రూపం మార్చుకుంటాయి. నువ్వు ఎప్పుడూ అతన్ని అడగలేదు అతను ప్రతిగా ఏమిస్తాడని. నువ్వు ఎప్పుడూ షరతు పెట్టలేదు అతను నీవు కోరుకున్నట్టు అవ్వాలని. నువ్వు అతన్ని అతని పూర్తి అపూర్ణతతో ఆమోదించావు. మరియు ఇదే ఆమోదం అతని ఆత్మకు అతిపెద్ద చికిత్సగా మారింది. నీకు తెలియదు కాని అతను మొదటిసారి ఇలా అనుభవించినప్పుడు ఎవరో ఒకరు అతన్ని మెరుగుపరచడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి పక్కన ఉన్నారని. అదే క్షణంలో అతని లోపల సంవత్సరాలుగా పేరుకుపోయిన కాఠిన్యం కరగడం మొదలైంది. అతను బయట నుంచి శాంతంగా కనిపించేవాడు, కాని లోపల అది అతనికి ఒక కొత్త జన్మ. ఎందుకంటే ఏ ఆత్మనైనా మొదటిసారి షరతులు లేకుండా ఆమోదించినప్పుడు ఆ ఆత్మ మళ్లీ అలాగే మిగలలేదు. మరియు ఇప్పుడు సమయం గడిచిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. అయినా ఆ ప్రేమ యొక్క గుండె చప్పుడు అతని ప్రతి నిర్ణయంలో వినిపిస్తుంది. అతను ఏ మలుపు వద్ద ఆగినా, జీవితం అతన్ని సవాళ్ల ముందు నిలబెట్టినా, అప్పుడు అతను లోపల ఆ శక్తిని అనుభవిస్తాడు. అది ఒకప్పుడు నీ మాటలలో, నీ కళ్లలో, నీ మౌనంలో ప్రవహిస్తూ ఉండేది. అతనికి ఏ శబ్దం వినిపించదు, కానీ ఒక స్పష్టత లభిస్తుంది, ఒక దిశ లభిస్తుంది. మరియు ఇదే నీ ప్రేమ యొక్క అతిపెద్ద గుర్తు. అది ఆదేశాలివ్వదు, అది లోపల నుంచి మార్గం చూపిస్తుంది. చాలాసార్లు అతను ఈ విధంగా తనను తాను ప్రశ్నిస్తాడు, తాను నిజంగా ఆ ప్రేమకు అర్హుడినైనానా అని. ఎందుకంటే ఏమీ అడగకుండా అంతా ఇచ్చినవారి ముందు తన్ను తాను తక్కువగా అనుభవించడం సహజం. కాని ఇదే ప్రశ్న అతన్ని మెరుగైనవాడిగా చేస్తుంది. ఇదే ప్రశ్న అతన్ని పడిపోకుండా ఆపుతుంది. ఇదే స్మృతి అతనికి గుర్తు చేస్తుంది అతను ఒకప్పుడు ఎవరి ఆత్మలో నివాసం ఏర్పరుచుకున్నాడో మరియు ఆ ఇంటిని ఇప్పుడు గౌరవంతో కాపాడుకోవాలని. ఆ సంబంధం ప్రత్యక్ష రూపంలో ఉన్నా లేకపోయినా నీ గైర్హాజరీ ఇప్పుడు అతనికి శూన్యత కాదు, కాని బాధ్యతగా మారిపోయింది. ఆ ప్రేమను వ్యర్థం చెయ్యకూడదనే బాధ్యత. నువ్వు ఒకప్పుడు అతనిపై పెట్టిన నమ్మకాన్ని ఛేదించేలా అవ్వకూడదనే బాధ్యత. మరియు అందుకే అతను చాలాసార్లు ఒంటరిగా కూర్చుని తన పాత రూపాన్ని చూస్తాడు మరియు తర్వాత తన ఈరోజు రూపాన్ని, మరియు రెండింటి మధ్య దూరాన్ని నీ ప్రేమ నిర్ణయించిందని అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు అతని కథలో ఆ మలుపు. అక్కడి నుంచి పతనం ముగిసి జాగృతి మొదలైంది. మరియు ఇప్పుడు నీ ఆత్మ కూడా మారిపోయింది. బహుశా నీకు ఇది ఇంకా పూర్తిగా అనుభవం కాలేదు, కాని నువ్వు ఇప్పుడు ఆ ప్రేమలో మునిగిపోయే ముందు ఉన్నవాడివి కాదు. నువ్వు కూడా నేర్చుకున్నావు, నువ్వు కూడా తెలుసుకున్నావు.
ప్రేమ కేవలం ఎవరినైనా పట్టుకోవడం పేరు కాదు, కాని తనను తాను తెరచి ఉంచే ధైర్యమని. నువ్విది తెలుసుకున్నావు. ఎవరినైనా పూర్తిగా ఆమోదించడమంటే తనను తాను చిన్నగా చేసుకోవడం కాదు. అది నువ్వు అంత విశాలంగా అవ్వడం, ఎదుటివాడు తన అన్ని రూపాలతో అందులో సమావేశమవ్వగలడు. చాలా రాత్రులు అలా వచ్చి ఉంటాయి. నువ్వు ప్రశ్నించుకున్నావు, ఇదంతా వ్యర్థమా అని, ఇంత ఇవ్వడం సరైనదేనా అని, ఇంత అర్థం చేసుకోవడం అవసరమా అని. కాని విను, ఆత్మ ఇచ్చినది ఎప్పుడూ వ్యర్థం కాదు. అది వెంటనే తిరిగి రాదు. అది సమయం తీసుకొని ఆకారం పొందుతుంది. అది నీ లోపల ఓపికగా తిరిగి వస్తుంది. అది నీ కళ్లలో స్పష్టతగా తిరిగి వస్తుంది. అది నీ మౌనంలో శాంతిగా తిరిగి వస్తుంది. మరియు ఒకరోజు ఆ ప్రేమే నిన్ను అలాంటి మలుపు వద్ద నిలబెడుతుంది. అక్కడ నువ్వు మరొకరితో కంటే తనతో ఎక్కువ అనుసంధానమవుతావు. నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు, ప్రేమ అంటే పట్టుకోవడం కాదు, విడుదల చేయడం. నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావు, ఎవరి ప్రయాణంలోనూ పక్కన నడవడం అవసరం కాదు. కొన్నిసార్లు కేవలం అతని మార్గానికి సిద్ధపరచడమే చాలు. మరియు ఇదే నువ్వు చేశావు. నువ్వు అతని మార్గానికి సిద్ధపరిచావు. అతని మార్గం నీ ద్వారా ముందుకు వెళ్ళకపోయినా. ఇదే త్యాగం, ఇదే ఎత్తు, ఇదే ఆ బిందువు. అక్కడ ఆత్మ ప్రేమను భావన నుంచి పైకి ఎత్తి చైతన్యంగా మారుస్తుంది. మరియు భవిష్యత్తులో ఎవరైనా నీ జీవితంలోకి వచ్చినప్పుడు అతను నిన్ను ఆ అసంపూర్ణ ప్రేమను వెతుకుతున్న రూపంలో కాకుండా ప్రేమను అర్థం చేసుకున్న రూపంలో పొందుతాడు. అది సరిహద్దులు తెలుసుకుంటుంది. మౌనం యొక్క భాష చదవగలదు. భావాల నుంచి పారిపోదు. వాటిని పట్టుకుని చూస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆత్మస్థాయిలో ప్రేమించినవాడు మళ్లీ ఎప్పుడూ సాధారణంగా మిగలలేడు. నీ శక్తి ఇప్పుడు మారిపోయింది. నీ ఉపస్థితి ఇప్పుడు మాటలకు ఆధారపడి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ఆగుదాము వస్తుంది, ఒక సుఖం దిగి వస్తుంది. ప్రజలు బహుశా ఎందుకో తెలియకపోవచ్చు, కానీ ఆత్మలు గుర్తిస్తాయి. ఎందుకంటే నువ్వు ప్రేమను జీవించావు. మరియు ప్రేమను జీవించిన వారి చుట్టూ ఒక అదృశ్య ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశమే నీ రక్షణ మరియు నీ గుర్తింపు కూడా. మరియు నా ప్రియమైన బిడ్డ, గుర్తుంచుకో, ఆ వ్యక్తి నీ జీవితంలో శాశ్వత సహచరుడు కాలేదు, కానీ నీ ఆత్మ వికాసం యొక్క శాశ్వత అధ్యాయంగా మారిపోయాడు. కొందరు కలిసి ఉండడానికి కాదు వస్తారు, వాళ్ళు లోపల ఏదో తెరవడానికి వస్తారు. వాళ్ళు మనకు చూపించడానికి మనం ఎంత లోతుగా ఇవ్వగలం, ఎంత సహించగలం, ఎంత అర్థం చేసుకోగలం. మరియు వాళ్ల పని పూర్తయినప్పుడు వాళ్ళు వేరుపడతారు. కానీ వాళ్ళు వదిలిపెట్టే జాగృతి జీవితాంతం పక్కనే ఉంటుంది. అందుకే నీ ప్రేమపై ఎప్పుడూ సందేహం చెయ్యకు. నువ్వు ఇచ్చిన దానిపై ఎప్పుడూ పశ్చాత్తాపపడకు. స్నేహితులారా, వీడియోను లైక్ చేసి విరాట్ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి.